మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్లపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సీజ్ ఫైర్ తర్వాత దాడులు చేసుకోవడంపై మండిపడ్డారు ట్రంప్. రెండు దేశాలు కాల్పుల విరమణను ఉల్లంఘించాయని కూడా ట్రంప్ అంటున్నారు. తక్షణమే పైలట్లను వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్కు ట్రంప్ హెచ్చరికలైతే జారీ చేశాడు. ఇజ్రాయెల్ చర్య పట్ల ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. సీజ్ ఫైర్ తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య కొనసాగుతున్న దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ కుదిరినప్పటికీ ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవటాన్ని ఆయన తప్పుపట్టారు. ఇరాన్ ఇజ్రాయెల్లు కాల్పుల విరమణను ఉల్లంఘించారని అన్నారు ట్రంప్. ఈ క్రమంలో తక్షణమే పైలట్లను వెనక్కి రప్పించారని ఇజ్రాయెల్కి హెచ్చరికలైతే జారీ చేశారు. అలాగే మళ్లీ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆ బాంబులను వెయ్యొద్దు అంటూ కూడా ట్రంప్ కోరారు. అలా చేస్తే అది తీవ్ర ఉల్లంఘనే, మీ పైలట్లను తక్షణమే వెనక్కి రప్పించండి అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ఇజ్రాయెల్ తరపున ఇరాన్ పై ఇటీవల దాడులు చేసిన ట్రంప్ గత 2 వారాల్లో మిత్ర దేశానికి ఇలా సూటి హెచ్చరికలు చేయడం ఇదే తొలిసారిగా కూడా మనం భావించవచ్చు. ఇక ది హేగ్ లో జరిగే నాటో సదస్సుకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్ కాల్పుల విరమణ తర్వాత ఇరు దేశాలు పరస్పరం మళ్లీ దాడులు చేసుకున్న విషయాన్ని ధృవీకరించారు. ఇరాన్ తో పాటు ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణను ఉల్లంఘించిందంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఈ కాల్పుల విరమణ తర్వాత ఇజ్రాయెల్ చర్య పట్ల తాను సంతోషంగా లేనని, టెల్ అవీవ్ శాంతించాలి, అదే తను కోరుకుంటున్నట్లుగా ట్రంప్ స్పష్టం చేశారు. అలా వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే ట్రంప్ మరో ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు చేయబోదన్నారు. అన్ని విమానాలు తిరిగి వెనక్కి వచ్చేస్తాయని అన్నారు. కాల్పుల విరమణ కొనసాగుతోందని, ఎవరికి గాయాలు కాలేదన్నారు. ఇరాన్ ఎప్పటికీ అణు కేంద్రాలను పునర్నిర్మించుకోలేదని ఈ సందర్భంగా ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ పై ట్రంప్ ఒక రకంగా అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేనంటే మీకు లెక్కలేదా? నేను చెప్పిన తర్వాత కూడా మీరు గీత దాటుతారా? నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? కాల్పుల విరమణ కొప్పుకొని ఇప్పుడు మళ్లీ బాంబులు వేసుకుంటారా అంటూ కూడా ఇజ్రాయెల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఆ దేశంపై ట్రంప్ చిందులు దొక్కారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు నేను ప్రకటించాను. నా మాట కాదని, నా ఆదేశాలు లెక్క చేయకుండా మళ్లీ యుద్ధం ఎలా చేస్తారు అంటూ కూడా ఇజ్రాయెల్ పై మండిపడ్డారు ట్రంప్. ఇజ్రాయెల్కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కాల్పుల విరమణ ఉల్లంఘించి ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇజ్రాయెల్ వెంటనే తన పైలట్లను వెనక్కి పిలిపించాలి, లేకపోతే పరిస్థితి వేరేలా ఉంటుందని కూడా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా కూడా ఆయన తెలపడం జరిగింది. ఇజ్రాయెల్ తీరు ఏం బాలేదు. కాల్పుల విరమణ అమలు తర్వాత ఇజ్రాయెల్ నుంచి క్షిపణి ప్రయోగం జరిగింది. ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే ఇజ్రాయెల్ దాడులు నాకు నచ్చలేదు. ఇరు దేశాలు శాంతించాలి అని కూడా ట్రంప్ అంటున్నాడు. చాలా కాలంగా రెండు దేశాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఆ రెండు దేశాలు ఏం చేస్తున్నాయో వారికి తెలియటం లేదు అంటున్నాడు ట్రంప్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మంగళవారం ఉదయం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఇదే విషయాన్ని స్వయంగా ట్రంప్ ప్రకటించిన విషయం కూడా మనకు తెలిసిందే. ఇదే విషయాన్ని స్వయంగా ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగింది. దీంతో ట్రంప్ ఆ దేశానికి సీరియస్ వార్నింగే ఇచ్చారు. ఇరాన్ పై దాడులను ఇజ్రాయెల్ ఖండించింది. ఇరాన్ క్షిపణి మాత్రమే తాము అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. తాజా దాడులను టెహ్రాన్ కూడా ఖండిస్తోంది. సీజ్ ఫైర్ తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య కొనసాగుతున్న దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ కుదిరినప్పటికీ ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇరాన్ ఇజ్రాయెల్లు కాల్పుల విరమణను ఉల్లంఘించారని అన్నారు ట్రంప్. ఈ క్రమంలో తక్షణమే పైలట్లను వెనక్కి రప్పించారని కూడా ఇజ్రాయెల్కు ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే మళ్లీ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆ బాంబులను వెయ్యొద్దు అంటూ కూడా ట్రంప్ కోరారు. అలా చేస్తే అది తీవ్ర ఉల్లంఘనే అవుతుంది. మీ పైలట్లను తక్షణమే వెనక్కి రప్పించండి అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్కి సూచించడం జరిగింది. ఇజ్రాయెల్ తరపున ఇరాన్ పై ఇటీవల దాడులు చేసిన ట్రంప్ గత 2 వారాల్లో మిత్ర దేశానికి ఇలా సూటి హెచ్చరికలు చేయడం ఇదే తొలిసారిగా మనం చూడాలి.